నోవాహు వాడలోనికి వెళ్ళిన పులి వాడలో ఏం తింది, వాడలోనికి వెళ్ళక ముందు ఏం తింది? నోవాహు వాడలోనికి వెళ్ళిన కాకి సంవత్సర కాలం ఏం తింది, అంతకుముందు ఏం తింది? ఆదాము గారి వాళ్ళ ఆవిడైన హవ్వ గారు ఏ రోజైనా మాంసం కూర వండారా? కాదు, నేను ఇంకా చెప్పింది కరెక్ట్, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. అలాగే 6వ అధ్యాయంలో కనిపించే నోవాహు గారు వాళ్ళ ఆవిడ కానీ ఎప్పుడైనా నోవాహు గారు పేరు రాయలేదు కాబట్టి ఎప్పుడైనా నాన్ వెజ్ వండిందంటారా? మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ వండిందంటారా, తిన్నారంటారా? ఇప్పుడు మరి మనం అన్నీ తింటాం కదా. సుమారు మనం 100-120 ఏళ్ళు బతికితే వాళ్ళేమో సుమారు 1000 లోపు, అంటే 930, 969 అలా బతికారు కదా. సుమారుగా 969, 930 ఏళ్ళు బతికారు. ఏ రోజు నాన్ వెజ్ తినలేదంటారా, తిన్నారంటారా? ఈరోజు మనకు కనిపించే పులి మాంసం మాత్రమే తింటుంది, గడ్డి ఏనాడు తిందో. మరి ప్రారంభంలో ఉన్న పులి గడ్డి తిందా, మాంసం తిందా? అవన్నీ పరిశోధనలు ఈరోజు మీకు చెప్తాను ఒకటి. ఓకేనా? మీకు చిన్న లాజిక్ చెప్తానేనండి. బైబిల్ గ్రంథం అంతా రాయిపోవడం అయిపోయిన తర్వాత చివరిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే అంగడిలో దొరికే ఏ మాంసమైనా తినమన్నాడు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే పంది మాంసం తింటాం తప్పండి, ఇజ్రాయేల్ జనాంగానే చెప్పాడండి అంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న ఆన్సర్ ఏమని? ఇజ్రాయేలీకి చెప్పాడని వాళ్ళే చెప్పారు కదా, మనకు కాదుగా చెప్పింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ప్రపంచం మొత్తం ఉన్నారు కాబట్టి తినే తిండి విషయంలో నిబంధన లేదు. కొన్ని ఏరియాలో పక్షులు తింటారు, కొన్ని ఏరియాలో బాతులు తింటారు, కొన్ని ఏరియాలో చేపలు తింటారు, కొన్ని ఏరియాలో పాములు తింటారు, కొన్ని ఏరియాలో గబ్బిలాలు తింటారు. అందుకని అంగట్లో ఏది దొరికితే తినేయమన్నాడు, తప్పు కాదు. ఇప్పుడు 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 క్రైస్తవులు ఎక్కడెక్కడ ఉన్నారంటే ప్రపంచం మొత్తం ఉన్నారు. అలాగే ఇజ్రాయేలీ జనాంగం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇజ్రాయేలీలు ప్రపంచం మొత్తం లేరు, ఒక చోట మాత్రమే ఉన్నారు. కాబట్టి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. మీరు డెక్ ఉన్నవి, పొలుసులు, రకరకాల కండిషన్లు పెట్టి ఇవి మాత్రమే తినండి, ఇవి తినొద్దని వాళ్ళకి చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్తే నోవాహు గారికి దేవుడు ఏం తినమని చెప్పాడు? ఆదాముని ఏం తినమని చెప్పాడు? మనల్ని ఏం తినమని చెప్పాడు? ఇజ్రాయేలీని ఏం తినమని చెప్పాడు? అది పాఠం సారాంశం. ఓకేనా? వెళ్దాం మరి. నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి టక్మని మీరు. ఆదాము గారు నాన్ వెజ్ తిన్నాడా తినలేదా? అవ్వగారు నాన్ వెజ్ వండిందా లేదా? 930 సంవత్సరాలు బతికారు వాళ్ళు, లేదా? అవునా? ఏమన్నా మనం ఒక వారమే తినకపోతే చాలా కష్టమైపోతుంది, వాళ్ళు 930 ఏళ్ళు తినకుండా ఉన్నారంటారా, తిన్నారంటారా? నేను 6 అధ్యాయాలు చదవమని చెప్పాను మిమ్మల్ని, చదివితే మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. తిన్నారా తినలేదా? తినుండొచ్చు. ఏదో చెప్పండి, ఏమవుతా, నేనేమన్నా మిమ్మల్ని. సరే, దానికి మీకు నేను ఏది చెప్పినా మీకు ఆధారం చూపించాలి, మీరేది చెప్పినా ఆధారం చూపించాలి. ఇలా పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. మన సహోదరులు, క్రైస్తవ సహోదరులు నమ్మేది ఏంటంటే నోవాహు వాడలో నుంచి బయటికి వెళ్ళిన కాకి శవాలను తింటూ అక్కడే ఉండిపోయింది. కపోతం అంటే పావురం తిరిగి వచ్చింది. యజమానునికి విశ్వాసం చూపించింది పావురం, కాబట్టి తిరిగి యజమాని దగ్గరికి వచ్చింది. యజమానునికి విశ్వాసం చూపలేదు కాకి, కాబట్టి యజమాని దగ్గరికి రాలేదు. ఎవరిని కించపరిచే మాటలు మాత్రం ఇవి కాదు. ఇప్పటికీ ఇదే బాధ చేస్తున్నారని చాలా బాధేస్తుంది. దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు, ఏంటంటే నువ్వు కాకివా కపోతానివా. కాకివా కపోతుంది. వివరణ బాగుంది, కానీ వాళ్ళు చెప్పే వివరణకి దేవుడు బైబిల్ ఆ రెండింటికి ఇచ్చిన వివరణకి సంబంధం లేదు. ఆ రెండింటికి సంబంధం లేదు. కాకి పావురం వాక్యానుసారమైన వివరణ ఈరోజు మనం నేర్చుకుని మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటంటే ఆదాము అవ్వలో ఏదైనా వనంలో ఉన్నప్పుడు, ఏదైనా వనం పాట చాలా బాగా వచ్చింది. ఇంకా మీకు ఆల్రెడీ పెట్టానా పెట్టలేదు, మా ఆవిడకి పెట్టాను సెలెక్ట్ చేద్దామని, మీ గ్రూప్లో పెట్టలే, రేపు పెడతాను. ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ఏం తిన్నారు?
తెలిసి నీ కూడా చెప్పండి. పళ్ళే తిన్నారు, ఏ రోజు వంట చేసుకోవాలా, నిజమా కదా? ఇన్ని రోజులు ఉన్నారో కూడా మనకు తెలియదు, అసలు వంటే లేదు. ఇప్పుడు ఏదైనా వనంలో, ఓకేనా? ఎప్పుడన్నా మేకనేమన్నా వేసేసి తిన్నారంటారా? లేదు కదా, ఓకే, గ్యారంటీనా? ఓకే. తర్వాత ఏదైనా వనం నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. గెంటి వేయబడిన ప్రతిసారి కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వస్తాడు. ఆదికాండం 1:28 చూడండి. 1:29 చూడండి, సింపుల్గా అయిపోద్ది మీకు. దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ రెఫరెన్స్, ఈ రెఫరెన్స్ మీకు అర్థమైతే పాఠం అర్థమైపోయినట్టే. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు చెట్లు, ప్రతి విత్తనములిచ్చు చెట్లు అంటే పెసలు విత్తనాలు ఇస్తాయి. విత్తనాలు ఇచ్చే కందులు, బొబ్బర్లు, వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ కూడా విత్తనాలు ఇచ్చే చెట్లు. 2 రకాలు చెప్తున్నాడు, మీకు గుర్తుంచుకోండి. విత్తనాలు ఇచ్చే చెట్లు, ఫలములు ఇచ్చే వృక్షాలు. విత్తనాలు ఇచ్చేవి ఉన్నాయి, ఫలాలు ఇచ్చేవి ఉన్నాయి. ఫలాలు ఇచ్చేవి చెప్పండి. మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, పనస పళ్ళు, వీటిలో విత్తనాలు మనం తినం. వీటిలో విత్తనాలు తినం. వీటిలో విత్తనములు ఇచ్చే చెట్లు అన్నాడు చూసారు, వాటిలో విత్తనాలు మాత్రమే తింటాం. చదవండి. భూమి మీద ఉండు జంతువులన్నిటి అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి ఏవే ఆహారం అంటే ఆదామవ్వలకి, ఆదామవ్వల నుంచి వచ్చే పిల్లలకు కూడా విత్తనాలు పళ్ళు. మంత్రి సత్యనారాయణ గారు డైట్ అనమాట అది. తర్వాత చెప్పండి. భూమి మీద నుండి వినాలి ఇక్కడ. భూమి మీద నుండి జంతువులన్నిటికంటే పులుందా కాకుందా లేదా? జంతువు అంటే పులే కదా. జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి అంటే కాకు కూడా ఉంది. ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు అంటే పురుగులకి, అంటే దేవుడు 5వ దినాన్ని చేసిన ప్రతిదీ, పురుగులు, పక్షులు, అడవి జంతువులు, పశువులు. ఆదాము అవ్వలకి ఏమి ఇచ్చాడంటే విత్తనాలు, పళ్ళు. సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. లేదండి, దేవుడికి తెలియదు. పులి మాత్రం మాంసమే తింటుందంటే కుదరదు. పులి గడ్డి తిందే. ఎప్పుడు తింది? ఏదేం తోటలో ఉన్నది. ఏదేం తోటలో నుంచి గెంటి వేయబడిన తర్వాత. నేను ఎక్కడ చెప్తున్నాను, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? నేను ఆదికాండంలో 1:29 ఆదామవ్వల సందర్భం చెప్తున్నా. గెంటి వేయబడిన ఆదామవ్వల గురించి చెప్తున్నా. గెంటి వేయబడిన వాళ్ళిద్దరికి ఏం చెప్పాడంటే, మీరు విత్తనాలు తినండి, పండ్లు తినండి, మంత్రి సత్యనారాయణ డైట్ ఫాలో అవ్వండి అని చెప్పాడు. మరి మిగిలిన జంతువులకు, పక్షులకు, పురుగులకు, అడవి జంతువులకు, పశువులకు అన్నిటికి ఏమి ఇచ్చాడు? గడ్డి. అంటే పులికి ఏంటి ఆహారం? ఇప్పుడు ఒప్పుకుంటారా? కాదని ఎవరన్నంటే ఆధారం చూపించాలి. పులి గడ్డి తిందని చెప్తారు జనాలు, అవునా? అంటే ఈ పులి గడ్డి ఎప్పటి వరకు తిందంటే, దేవుడు మాంసం తింటాక పర్మిషన్ ఇచ్చే వరకు గడ్డే తింది. ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్? నోవాహు జలప్రలయంలోకి వాడలోనికి వెళ్ళిన కాకి కానీ పులి కానీ ఏం తినాలి చెప్పండి? గడ్డే తినాలి. అంటే నోవాహు గారు మాంసం ఎక్కిచ్చాడా ఓడలోకి? గడ్డి ఎక్కిచ్చాడా? మొత్తం గడ్డే ఎక్కిచ్చాడు. వాటిలన్నిటికీ గడ్డే. కాకి కూడా గడ్డే, పులికి కూడా గడ్డే, మొత్తం ప్రతిదానికి, బుందేలకి, అన్నిటికీ గడ్డే. వీళ్ళకి మాత్రం ఎక్కించుకున్నాడు చెప్పండి? విత్తనాలు, పళ్ళు ఎక్కించుకున్నారు. ఇది పరిశోధన. ఇప్పుడు కాకి ఎలా బయటకు వచ్చి పర్మిషన్ లేకుండా మాంసం తింది? తెలియలేదంటారు జనాలకి. ఒకసారి ఆలోచించండి మీరు. పర్మిషన్ ఉందా దానికి? లేదు. పులికి కూడా పర్మిషన్ లేదు మాంసం తినే పర్మిషన్. ఒక మాటలో చెప్పాలంటే, నోవాహు జలప్రలయంలో నీళ్ళల్లో చేపలు ఉన్నాయా? తిమింగలాలు ఉన్నాయా? పెద్ద పెద్ద స్వర చేపలు ఉన్నాయా? ఒక మనిషి నీళ్ళలోకి వెళ్తే ఏం చేస్తుంది చెప్పండి? చేప అలా పైకి తీసుకొచ్చి కొల్లబెడుతుందండి. మొత్తం మొక్కలు కింద చేసేస్తాయి. ఎన్ని రోజులు? సంవత్సరం పాటు వాటికి ఆహారం లేదు. ఏం చేస్తాయి? ఈ మనుషుల్ని, పశువుల్ని, పురుగుల్ని ఏది పెడితే దాన్ని పిప్పి చేసేస్తాయి. అవునంటారు కాదంటారు చెప్పండి. పని సంవత్సరం కాలం చచ్చిపోయిన గేద నీళ్ళ మీద అలా తేలి అలా ఉంటుందా? కాకి వస్తుంది తింటుందని ఉండదు. మీకు లాజిక్ అర్థమైందా? ఆ జంతువులన్నీ ఏమైపోయినాయి? కుళ్ళిపోయి ఉండొచ్చు, చేపలు తినేసి ఉండొచ్చు, లేదంటే పీసులుగా అయిపోయింది. ఒకవేళ అవ్వకుండా ఉన్నా
కాకి తినడానికి పర్మిషన్ లేదు. మరి ఎప్పుడు వచ్చింది పర్మిషన్? పాఠం చివరిలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది. ఓకేనా? ఇది మీకు అర్థమైందా? ఆదాము అవ్వలు ఏదైనా వనంలో పళ్ళు మాత్రమే తిన్నారు, అది మాత్రమే పర్మిషన్. గిండి వేయబడిన తర్వాత నోవాహు జలప్రలయం మధ్యలో ఏం తినాలంటే విత్తనాలు, పళ్ళు తినాలి. మిగిలిన జీవరాశులకి గడ్డి. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. మీకు ఇదంతా సృష్టిక్రమం అనే సాంగ్లో మీకు వచ్చేస్తుంది. 2వ చరణంలో ఉంటుంది ఇదంతా. ఇది 5వ దినమున మొదటి దినమున వెలుగు ఆకాశం, 3వ దినం భూమి, గడ్డి, చెట్లు, వృక్షములు, 4వది సూర్యచంద్ర నక్షత్రములు, 5వది జలచరములు, 6వ దినమున పశువులు, పురుగులు, అడవి జంతువులు. ఈ మూడిట్లకి కూడా, పక్షులకు కూడా ఆహారం ఏంటంటే గడ్డి. ఆదికాండం 1:30 చూడండి. ఇప్పుడు మీరు చూసింది అదే. 1:29 ఏముందంటే ఆదాము అవ్వలకు ఆహారం ఉంది. 1:30లో మొత్తం సమస్త జీవరాశులన్నిటికీ పచ్చని చెట్లు. పువ్వుల్లో రకరకాల రంగులు ఉంటాయా? కాయల్లో రకరకాల రంగులు ఉంటాయి, ఆకుల్లో రకరకాల రంగులు ఉంటాయి. కానీ మరి దేవుడు పచ్చని చెట్లు మాత్రమే తినమన్నాడు. అట్లా మన కళ్ళకి రకరకాల రంగులు కనపడతాయి, కానీ పశువులు కంటండి బ్లాక్ అండ్ వైటే. ఏ గడ్డి చూసినా దానికి ఒకలాగానే కనపడుతుంది. అర్బా అంతే కరెక్టేనా? ఎన్మల్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, అడగండి. ఎంఎస్సీ చదివాడు. మనకి మొక్కలన్నీ పచ్చగానే మనకు కనపడతాయి అని మనకు పచ్చగా అని చెప్పాడు తప్పితే వాటికి పచ్చగా కనపడవు. మనం మనుషులు కూడా మన తెలియడం కోసం పచ్చగా అని రాయడం జరిగింది. కాబట్టి గేదెలకు ఏం గడ్డి వేస్తారు? పచ్చగడ్డి వేస్తారు. దాన్ని ఎండబెడితే అది కూడా పచ్చగడ్డి నుంచి వచ్చిందేగా. ఓకే, ఆదికాండం 5:5 చూడండి. సింపుల్గా తెలిసేద్దాం, మీకు అర్థమైపోయింది కాబట్టి. 5 అధ్యాయులకు పోయినాను. ఆదాము బ్రతికిన దెమలని 930 ఏండ్లు. నా క్వశ్చన్ ఏంటంటే నాన్ వెజ్ తిన్నాడా తినలేదా? అన్నేళ్ళు బతికి మటన్ తినకుండా ఎలా ఉన్నాడు? తిన్నాడా తినలేదా? తినలేదంటే మీరు ఆధారం చూపించాలి. తిన్నాడు అంటే నేను ఆధారం చూపించాలి. నేను చూపించేసాక ఆధారం ఇంకెక్కడా లేవు. చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 1:29 మానవుల ఆహారం, 1:30 జంతువుల, పక్షుల, పురుగుల, అడవి జంతువుల ఆహారం. అరవై తిన్నాడు తినలేదా? ఆదాము కాలంలో, జీవించిన కాలంలో పులి ఏమి తింది, మేక ఏమి తిందని దాని సమాధానం వచ్చేసిందిగా. ఇది లేఖనాల పరిశోధన, కాపీ పేస్ట్ కాదు మంది. కాపీ అంటే మనం తాగే కాఫీ కాదండి. పేస్ట్ అంటే పళ్ళు రుద్దుకునే పేస్ట్ కాదు. ఎక్కడో కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయటం కాదు. ఎవరో ఏదో చెప్పారు దాన్ని కాపీ చేయటం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయటం ఇప్పుడు చేయకూడదు. ఎందుకని మనకంటూ కొంత జ్ఞానం ఉండాలి. అది కరెక్టా రైటా రాంగ్ అనేది కూడా మనం చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఆదాము గారి భార్య హవ్వ జీవిత కాలంలో నాన్ వెజ్ వండిందా వండలేదా? వండలేదు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 ఆదాము హవ్వ జీవించిన కాలంలో పురుగులను కానీ, పక్షులను కానీ, అడవి జంతువులను కానీ, పశువులను కానీ దేన్నన్నా చంపి తిన్నారా? తినలేదు. కొంతమంది అనుమానంగా ఉంది. పులి ఏమి తింది? గడ్డి తింది. కాకి ఏం తింది? మేక ఏం తింది? పిల్లి ఏం తింది చెప్పండి? గడ్డి. బల్లి ఏదైనా గడ్డే తినాలి. ఎందుకని? గడ్డే తినమన్నాడు. ఇది వాక్యానుసారమైన వివరణ. ఆదికాండం 1:29 ఏముంది మీకు గుర్తుంచుకోవాలి. 1:29 మనుషుల ఆహారం, విత్తనాలు, పళ్ళు. 30 అన్నిటికీ ఆహారం, పచ్చని చెట్లు. అందుకే మీకు ప్రారంభంలో చెప్పారు నమ్మలేని నిజాలు చెప్తానని. నమ్మలేని నిజాలు మొదటిది ఏంటంటే నోవాహు వాడలోనికి ఆహారంగా ఏం సేకరించాడు చెప్పండి. మీకు 1:29-30 వచ్చిన అర్థమైతే పాఠం అంతా మీకు అర్థమైపోయినట్టు. సింపుల్గా వెళ్ళిపోదాం. ఆదికాండం 6:21 చూడండి ఒకసారి. దేవుడు చెప్తున్నాడు ఎవరితో? నోవాహు నిన్ను ఓడగట్టమన్నా కదా, వాడలోకి ఏం ఎక్కించాలి చూడండి. ఎవరికి? చూద్దాం. తినుటకు అన్నాడు కదా. తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని, అంటే మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్ చక్కగా ఫ్రై చేసుకుని, పచ్చళ్ళు పట్టేసుకుని ఉండమనండి. విత్తనాలు ఎన్ని సంవత్సరాలని నిల్వ ఉంటాయి? అంటే ఉండవా? తర్వాత చదవండి. అవి నీకును వాటికి, వేటికి? జంతువులకి
చక్కగా మటన్ ఫ్రై చేసేసుకుని నూనెలో వేపేసుకుని దాసేసుకోవచ్చు అంటారా? అసలు అట్లా జోలికి వెళ్ళే పని లేదు వాళ్ళకి. నోవాహు అట్లు చేశాను. ఎట్లు చేశాను? మళ్ళీ తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారం అగును. అంటే ఆదాము గారు గడ్డి తిన్నారని అర్థమా? ఆదాము తినేది ఆదాము జాగ్రత్త చేసుకున్నాడు, వీటిని తినే వీటికి జాగ్రత్త చేశాడు. పచ్చగడ్డి జాగ్రత్త చేశాడు, ఎండుగడ్డి జాగ్రత్త చేశాడు చెప్పండి. మనం కొంచెం పరిశోధనాత్మకంగా ఆలోచిద్దాం. సంవత్సరం కాలం నిల్వ ఉండదు కాబట్టి మనం ఉరిగడ్డిని ఏం చేస్తాం? ఉరిని కోసేసి ఎండబెట్టి వాములు వేసుకుంటాం. నేను అనుకుంటున్నా ఏమని, ఎండుగడ్డి కూడా జాగ్రత్త చేసి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. పచ్చగడ్డి పాడైపోద్ది కదండి. ఇన్ని రోజులు ఉంటుంది చెప్పండి. మీరు ఆలోచించండి. మీరు ఆదంలాగా ఆలోచించాలి, సారీ నోవాహులాగా ఆలోచించాలి. నోవాహుతో ఏం చెప్పాడు? నువ్వు సేకరించే ఆహారం నీకు వాటికి ఆహారం ఉండాలి, నువ్వేం చేస్తావు చెయ్యి. తర్వాత చూడండి, మరి పులి కోసం ఎన్ని కేజీల మాంసం సెట్ చేశాడంటారు? గిడ్డే. నోరు మూసుకుని ఏం తినాలి? పులి గిడ్డే తినాలి. ఫిష్ ఫ్రై, మటన్, ఎగ్ ఏమి సేకరించలేదు. ఒక్కసారి ఆలోచించండి. ట్రైన్ జర్నీ అనుకోండి, భోగిలు మొత్తం పశువులు, పురుగులు, అడవి జంతువులు అన్నీ ఉన్నాయి. ఆదాము అవ్వలు మాత్రమే భోగిలో ఉన్నారు. నోవాహు గారి భార్య ఉన్నారు. ఎక్కడ? ఒక ట్రైన్ జర్నీ. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ అనుకోండి, భోగిలు అన్నింటిలో దాంట్లో పురుగులు, పశువులు, అడవి జంతువులు, పులులు, మేకలు అన్నీ వరుసనే ఉన్నాయి. ఒకవేళ పులి కానీ మాంసం తింటానికి పర్మిషన్ ఉంటే నోవాహుని అలా తినేస్తుందని నేను అంట. తింటదా? తినేది. దానికి మాంసం తినడానికి పర్మిషన్ లేదు కాబట్టే వాళ్ళిద్దరిని తినకుండా ఉందని నేను అనుకుంటున్నాను. గడ్డి మాత్రమే తిని బ్రతికింది. మనం ట్రైన్ జర్నీలో ఒక రోజు కోసం ఏం పెట్టుకుంటాం చెప్పండి? పులిహోర పెట్టుకుంటారు, ఎక్కువగా పాడవకుండా ఉంటుందని. ఒకరోజు జర్నీ కోసం మీరు ఎంతగా ఆలోచించి పెట్టుకుంటున్నారు? ఆయన ఎన్ని రోజుల జర్నీ కోసం ఎంత జాగ్రత్తలు ఆలోచించి పెట్టుకున్నారు ఒకసారి చూసుకోండి. వాడలో వంట కుదిరిద్దండి. చెప్పింది మీకు అర్థమైంది? అన్ని సంవత్సరాలు కూడా వంట లేదని నేను అనుకుంటున్నా. అదే అన్ని రోజులు కూడా 365 రోజులు కూడా వంట మొదలు పెడితే ఏం మొదలైద్ది? అన్నీ మొదలవుతాయి. ఇక అండ్ వంట చెయ్యాలి అంటే డోర్ ఓపెన్ అవ్వాలి కదా, ఆక్సిజన్ రావాలి కదా, ఈ గాలి బయటికి పోవాలి కదా. పోద్దంటారా? ఎండిన విత్తనాలు పొడిలే తిని బతికాడు అంటారా? నీకు ఏం కావాలో నువ్వు సేకరించుకోమని దేవుడు చెప్పాడు, అలాగైనా సేకరించుకున్నాడు. వాక్యానుసారమైన వివరణ ఏంటంటే, ఇందుకీ ఆ జర్నీలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 1:29లో 8 మందికి విత్తనాలు ఫలాలు అన్నాడు. 1:30లో జీవరాశులకు పచ్చని చెట్లు అన్నారు. అంటే వాడలో పులి గడ్డి మాత్రమే తిన్నదా? నమ్మలే, నిజమేనంటారు ఇది. మేక కూడా గడ్డే తింది, కాకి కూడా గడ్డే తింది, బల్లి కూడా గడ్డే తింది. మరి ఇంతకీ వాడలోకి దేవుడి చేపలను ఎందుకు తీసుకోలేదంటారు? ఒకవేళ వాడలో తీసుకుని చచ్చిపోతాయి అంతే కదా, అందుకనే వాటిని తీసుకోలేదు. చిన్న ప్రశ్న ఏంటంటే, మరి కాకి ఏందో వాడలో, మరి బయటకు వచ్చి పీనుగులు లేదని చెప్పండి. మరి ఇప్పుడు మీరే చెప్పారు గడ్డి తిందని, మరి బయటకు వచ్చి పీనుగులు తిందంటారా తినలేదంటారా? డౌట్గా చెప్పొద్దండి. తినలా. తింది అంటే ఆధారం చూపించాలి. వాడలో నుంచి బయటికి వదలబడిన కాకి శవాలను తినగలదా? తినలేదు. దాన్ని నాన్ వెజ్ తినడానికి పర్మిషన్ లేదు. మరి నోవాహు గారు ఎన్ని దినాలు కుటుంబంతో కలిసి జీవరాశులతో కలిసి వాడలో ఉన్నాడంటే సుమారు 365 రోజులు అంటండి. వాడలో ఎన్ని రోజులు ఉన్నాడండి? జనవరి 1st ఎక్కాడంట, డిసెంబర్ 30వ తారీఖుని దిగాడంట. ఎన్ని రోజులండి? చాలా రోజులు కదండి. మనం ఒక్కరోజు ట్రైన్ జర్నీకి ఇబ్బంది పడిపోతాం, అవునా? ఒక సంవత్సరం పాటు అంటే అదే 2024 జనవరిలో ఎక్కాడు అనుకోండి, డిసెంబర్ 31న వాళ్ళలోంచి దిగాడు. 8 మంది మనుషులు. నాకు చిన్న డౌట్,
మేకకి మేక పిల్లలు పుట్టినాయి అంటారు ఈ సంవత్సర కాలంలో. ఎనుక పిల్లలు పుట్టుంటాయి అంటారా? చెప్పింది మీకు అర్థమైందండి? మేక పిల్లలు పుట్టుంటాయా, పుల్లి పిల్లలు పుట్టుంటాయా, పుట్టుండవు అంటారా? జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు గారు దిగిన తర్వాత కొన్ని పశువులను తీసుకుని ఏం చేశాడు? బలిచ్చాడు. ఆడ మగ ఉన్నాయి కదా, వాటిని మాత్రం బలిచ్చేసాడు అనుకోండి. వాటి సంతానం ఉంటుందంటారా ఉండదా? ఉండదంటే పిల్లలు పుట్టినా పుట్టలేదా అనడానికి ఆధారం ఏంటి? బలిచ్చాడు. అదే వస్తుంది, ముందుకు వస్తుంది. తర్వాత చూడండి, మరి మనిషి మాంసం ఎప్పుడు తిన్నాడు? మరి ఇప్పుడు తింటున్నాం కదా మనం. ఆదికాండం 9:3 చూడండి. 9:3 9వ అధ్యాయం 3వ వచనం. అందరు బయటకు వచ్చేసారు. ఇదంతా స్టోరీ మీకు తెలుసు, మీకు చెప్పట్లేదు. పర్వతం మీదకి వచ్చింది, ఆగింది, మళ్ళీ కాకిని పంపించాడు, పౌరాన్ని పంపించాడు, ఓకే చేసుకున్నాడు. అందరూ కిందకి దిగిపోయిన తర్వాత చూడండి 9:3 వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాణము గల సమస్త చరములు అంటే అదే 6వ దినాన్ని చేయబడింది. చరములు అంటే కదిలేవని అర్థం. కాళ్ళతో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేవి చరాలు అంటారు. 4 కళ్ళ జంతువులు, 3 కళ్ళ జంతువులు, ఎక్కువ కళ్ళ జంతువులు, బల్లులు, తేళ్లు అన్ని ఇక్కడ చరాలు ఎక్కడికి వచ్చాం. అదిగోండి అక్కడ ఇచ్చాడు పరమేశ్వర. ఎప్పుడు ఇచ్చాడు? 9వ అధ్యాయంలో నోవాహు వాళ్ళ జలప్రలయం అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాన్ వెజ్ తింటడానికి పర్మిషన్ వచ్చింది. వీళ్ళకే వచ్చింది, ఆటోమేటిక్ ఈయన తింటున్నాడు కాబట్టి జంతువులు అన్నింటిలో కూడా పర్మిషన్ వచ్చేసింది. తర్వాత చదువు, మళ్ళీ చదువు 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగానే వాటిని కూడా మీకు ఇస్తున్నాను. మొన్నటి వరకు వెజ్ తిన్నారు కదా, నాన్ వెజ్ కూడా అక్కడి నుంచి రోగాలు స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. ఏమంటారు? తర్వాత చూడండి, కానీ కండిషన్ ఒకటి పెట్టాడండి. ఈ నాన్ వెజ్ తినడానికి ఏ కండిషన్ పెట్టలేదు దేవుడు. నాన్ వెజ్ తినడానికి కొన్ని కండిషన్లు పెట్టాడు. కింద చూడండి. అయినను ఏమంటే ఇక్కడ మరి ఈ వచనంలో ఆదాము గారికి మాత్రమే నాన్ వెజ్ తినడానికి పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది కదా, మరి జంతువులకి ఇచ్చినట్టు లేదుగా. సారీ, నోవాహు గారికి ఇచ్చినట్టు ఉంది, మరి జంతువులకి ఇచ్చినట్టు పర్మిషన్ లేదుగా. చూడండి ఒకసారి 9:3 మళ్ళీ చదవండి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. కిందకు వస్తే వస్తుంది, కానీ కండిషన్ చెప్తున్నాడు చూడండి. అయినను మాంసమును రక్తంతో మీరు తినకూడదు. కండిషన్ కూడా పెడుతుంది, రక్తంతో తినకూడదు. అంటే అంగన్వాడిలో దొరికేప్పుడు ఏదైనా మనం తినొచ్చు కదా, అలాగని రక్తంతో తినకూడదు. అది అందరికీ వర్తిస్తుంది. ఏది రక్తంతో తినకూడదు అనే మాట ఇజ్రాయేలీలకి, ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే అందరికీ అన్ని, కొందరికి కొన్ని, ఏది మనకు ఏది మనకు కాదు మనకు తెలియాలి. తర్వాత చదువు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గురించి అదిగో ప్రతి జంతువును, ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తిందనుకుందాం, దానికి విచారణ ఉంటాయి. నీకు ఆకలిస్తున్నావా, అనవసరంగా చంపుకుంటూ పోయావా, దానికి ఉందంట శిక్ష. తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చి ఎప్పుడు వచ్చిన జంతువులకు కూడా అప్పుడే వచ్చింది. చదవత చంపే విషయంలో ప్రతి జంతువుకి విచారణ ఉంది, ప్రతి నరునికి విచారణ అనేది ఉంది. నోవాహు జలప్రలయం తర్వాత నాన్ వెజ్ తినడం అనేది మొదలైంది. అప్పటి నుంచి పిల్లి ఏమైందంటే కొన్ని మాంసాహార జంతువులని కొన్ని శాకాహార జంతువులుగా మారినాయి. పులైనా సరే అప్పటి వరకు ఏందంటే గడ్డి తింది. ఇప్పుడు బాగా క్రైస్తవంలో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పామనుకోండి, జీర్ణం చేసుకోవడం కష్టం వాళ్ళకి. జీర్ణంకి ఏం చేస్తారంటే మన మాటల్ని ఊసేస్తారు బయటికి. కానీ వాస్తవం ఏంటంటే ఇదే. నోవాహు వాడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 6వ అధ్యాయం 13-14 వచ్చినాడు. సింపుల్గా అయిపోద్దండి. 6వ అధ్యాయం 13-14. 6వ అధ్యాయం 13-14. సుమారు 100 సంవత్సరాల పాటు ఆదాము గారు సువార్త చేశాడంటండి. ఎన్ని సంవత్సరాలు? నోవాహు గారు 100 సంవత్సరాలు సువార్త చేశాడంట. సువార్త అంటే ఏంటి? ఓడలోనికి రండి, ప్రళయం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? సువార్త క్రీస్తు రెండో రాకడ రాబోతుంది, సంఘానికి రండి, క్రీస్తులోనికి రండి. 100 సంవత్సరాల తర్వాత వచ్చింది ప్రచండమైన వర్షం. 6:19 చూడండి. 6:19.
నీతో కూడా వాటిని బ్రతికించి వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు ఉంచుకొనుటకు. వేటిని బ్రతికించాలి? పులిలో ఆడది మగదే రావాలి, మేకలో ఆడది మగది, కోడిలో, పిల్లిలో, ఇలా బల్లిలో, ప్రతి దాంట్లో, గ్రద్దలో, ప్రతి దాంట్లో ఏం రావాలి? ఆడది మగది. అది కింద ఉంది కదా 19, 20, 21 వచనాలు అన్నీ కూడా ఏమొచ్చినాయి అంటే 2 చొప్పున దాంట్లోనికి వచ్చిన. సుమారు 1 సంవత్సరం పాటు ఉండాలంటే ఆహారం ఎన్ని గడ్డి వాములు వేసాడో ఆలోచించండి. నేను గడ్డి వాములు వేసాడు అనుకుంటున్నాను, నేను. మీరేమనుకుంటారు? జనరల్గా ఆలోచిద్దాం మనం. గడ్డి వాములు ఎక్కువ వేసాడు అనుకుంటున్నాను నేను. గడ్డి వాములు అయితే ఎన్ని గడ్డి వాములు ఎక్కించుంటాడు అంటారు? లేదండి మీకు ఎంత అనుభవం లేదు, పచ్చగడ్డి ఎక్కించారంటారా? పచ్చగడ్డి పాడైపోద్ది అనుకుంటున్నాను నేను. అంటే కొంత వేస్తే వేసి ఉండొచ్చు. విత్తనాలు, పళ్ళు ఆదాము అవ్వలకి, వాటికి ఆహారం పచ్చగడ్డి. పచ్చగడ్డి పాడైపోద్దని కొన్ని గడ్డి వాములు కూడా ఎక్కించుంటాడు అంటున్నాను నేను. పచ్చగడ్డి అయినా ఎండుగడ్డి అయినా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గడ్డిలో నుంచే వచ్చింది. నీకు వాటికి కూడా అదే ఆహారము. 7:6 చూడండి. 600 ఏండ్ల వయసులో జలప్రలయం వచ్చింది. కరెక్ట్ డేట్ చెప్పమంటారా? 7:11లో ఉంది. 600 సంవత్సరం 2వ నెల 17వ రోజున. ఎవరి వయసు? నోవాహు గారు 600 సంవత్సరాల 2 నెలల 17వ రోజున జలప్రలయం ప్రారంభమైంది. ఆ రోజున ట్రైన్ ఎక్కారు. అర్థమవడానికి చెప్తున్నా, వాడెక్కారు. మనం ట్రైన్ జర్నీలో మనుషులు ఉంటేనే చాలా ఇబ్బంది అయిపోద్ది. అక్కడ పసుగులు, పురుగులు, అడవి జంతువులు, రకరకాల మంచి స్మెల్ వస్తాయండి. దారుణాది దారుణంగా ఉంటుంది. అది హిమాలయ పర్వతాలంతా మునిగిపోయేంత నీరు. వర్షం 7, 17, 18లో ఉంటుంది. 21లో ఈ 8 మంది తప్ప మిగిలిన మనుషులందరూ చచ్చిపోయారు. ఈ ఓడలకి ఎక్కిన జంతువులు, పక్షులు, పురుగులు తప్ప మిగిలినవి కూడా చనిపోయినాయి. 7:24 వచనంలో ప్రచండమైన వర్షం 40 రోజులు పడింది. 150 రోజులు నీళ్లు ఉన్నాయి. అంటే సుమారు 40, 150 కలిపితే 190. 190 అంటే సుమారు 6 నెలల 10 రోజులు అయింది. 8:4 వచ్చిన తర్వాత 7వ నెల 17వ దినం. 8:5 వచనంలోకి వచ్చిన తర్వాత 10వ నెల. 8:6 వచనంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 40 దినాలు ఆగాడంట. అంటే 11 నెలల 10 రోజులు అయింది. తర్వాత మళ్ళీ 17 రోజులు ఆగాడంట. 9 నెలల 15 రోజులు. సుమారు 9 నెలల 15 రోజుల తర్వాత, అంటే 10 నెలల తర్వాత కాకిని బయటికి విడిచాడు. చచ్చిపోయిన ఆవో గేద అనుకుందాం. 10 నెలల పాటు నేల మీద ఉంటుందా? మీరు ఉండలేదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మన ఇంటి అనుమాలు చచ్చిపోయిన నేల మీద చచ్చిపోయిన ఎలికే 3 రోజులకి మట్టిలో కలిసిపోతుంది. నీళ్ళలో ఇంకా సింపుల్గా కలిసిపోతుంది. దాంట్లో చేపలు ఉంటాయి కాబట్టి తినేస్తే ఏమీ ఉంచవు. అలా 8:7 వచనంలో కాకి అటు ఇటు తిరుగుతూ శవాలను పీక్కు తింటుందని చెప్పారు. మరి శవాలను పీక్కి తింటే దీనికి పర్మిషన్ ఉందా? లేదు. తిందా? తినలేదా? తినలేదు. తిరిగి వచ్చిందా? రాలేదా? పిల్లలకు మీకు నెక్స్ట్ మీకు చెప్పే సిలబస్ ఏంటంటే జల ప్రళయం. జల ప్రళయం. సృష్టి అయిపోయింది, సృష్టి పతనం అయిపోయింది. జల ప్రళయం మొత్తం అంతా మీకు చాలా వివరంగా పాటల రూపంలో 2025లో వివరిస్తాము. మరి చేపలు తినేసినప్పుడు ఇది ఎక్కడ శవాలను పీక్కి తింటుందండి? ఇప్పుడు చెప్పండి. శవాలను పీక్కి తింటూ ఉందా లేదా? లేదు. ఎందుకంటే అప్పటికి దానికి సర్వభక్షి కాదు. అది ఓన్లీ ఆకులు మాత్రమే తినాలి. ఫస్ట్ పావురాన్ని వదలకుండా కాకిని ఎందుకు వదిలేంటే నోవాహు గారు, కాకి ఎక్కువ స్టామినా ఉంటుందంట. ఎంత దూరమైనా వెళ్ళగలదు. కానీ పావురం చాలా తక్కువ దూరమే వెళ్ళగలదంట. 7వ నెలలో కొండ మీద, అరారాతు కొండ మీద వాడు నిలిచింది. 10వ నెలలో నీళ్లు తగ్గుచున్నాయి. మళ్ళీ 3 నెలల్లో ఏమీ మాట్లాడుతున్నారు. తర్వాత 40 రోజులు ఆగి కాకిని వదిలిపెట్టాడు. తర్వాత కాకి అటు ఇటు తిరుగుతుంది. నీళ్లు ఇంకితే వాడలో నుంచి మళ్ళీ మరి ఆ కాకి ఏమైందంటారు? దానికి సంబంధించిన ఆడకాకి ఎక్కడ ఉండిపోయిందండి? వాడలో ఉండిపోయింది. బయటికి ఏమి వెళ్ళిపోయింది? అది ఆడవచ్చు, మగవచ్చు, మనం చెప్పలేం మళ్ళీ. ఓకేనా? ఇందుకు కాకిని నోవాహు గారు ఎందుకు వదిలిపెట్టాడు?
అంతే సింపుల్గా చెప్పేస్తుంది ఆలస్యం. నీళ్ళు ఇంకా ఇంకిపోనియో లేవో చూడడానికి. కాకి మంచి సమాధానమే చెప్పిందండి యజమానుడికి. తిరిగి రాలేదంటే నేను బతకగలను, ఇక్కడున్న పరిస్థితులకు నేను బ్రతకగలను అని ఒక సమాచారాన్ని ఎవరో తెలియజేసిందంటే నోవాహు గారికి తెలియజేస్తుంది. దానిలోన ఎవరున్నారు? దాని జంట పక్షి ఉంది, ఉందా లేదా? జంట పక్షి కోసం తిరిగి వచ్చేయచ్చుగా, రాలా. యజమానుడు ఏం పని చెప్పాడు? అసలు నువ్వు బ్రతకగలవా లేదా అని వదిలిపెట్టాడు. ఇది మనిషి జీవితానికి దీనికి అసలు సంబంధం లేదండి. అది ఏం చేసిందంటే మంచి సమాచారం తెలియజేసింది. నోవాహు ఏమని? నేను బ్రతకగలను. తర్వాత పావురాన్ని వదిలిపెట్టాడు, నేను బ్రతకలేను, వెనక్కి వచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వదిలాడు, నేను బ్రతకగలనని. అది ఉండిపోయింది. కాకి రాలేదు, పావురం రాలేదు. ఒకటి వచ్చింది, ఒకటి రాలేదంట కాదు. మంచి సమాచారం చెప్పినాయి, రెండు మంచి సమాచారమే చెప్పినాయి. మళ్ళీ 7 దినములు తాలి మరలా దాన్ని ఏం చేశాడంటే వదిలితే ఒలివ చెట్టు తీసుకొచ్చింది. ఎవరో? పావురం. సుమారు మళ్ళీ 7 దినములు తాలి మరలా వదిలాడు, పావురం తిరిగి రాలేదు. 8వ అధ్యాయం 13వ వచనం. 601వ సంవత్సరం 600 సంవత్సరంలో వెళ్ళాడు, 601వ సంవత్సరంలో బయటికి వచ్చాడు. 9:1 చూడండి, అదే మీరు చదివారు, అదే మీరు చదివేసింది. నోవాహు గారు ఆశీర్వదించి మీకు చరములన్నీ కూడా ఆహారం అవుతాయి అని చెప్పాడు. 9:4-5లో అప్పటి నుంచి పులి మాంసం తింటం మొదలు పెట్టింది, కాకి మాంసం తింటం పెట్టింది. జల ప్రళయం తర్వాత ఏముంది వాటికి చెప్పండి? అనుమతి ఉంది. అంతకుముందు అనుమతి ఉందా లేదా? లేదు. ఇప్పుడు చెప్పండి, నోవాహు ఓడలోంచి విడిచిన కాకి శవమును పిక్కు తింటూ ఉండిపోయిందా? మంచి సమాచారం చెప్పలేదా? చెప్పింది. కాబట్టి ఆ మాట చెప్పిన కాడి నుంచి చాలా మంది అంటే కాకులను అసహించుకుంటున్నారంట. తిరిగి పీనుగులు తింటుంది, తిరిగి రాలేదు అని. వాస్తవానికి కాకి మంచి సమాచారం చెప్పింది. ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా కాకిని ఎవరు కూడా తిట్టుకోవద్దు. దీనికి సంబంధించి చిన్న పాఠంగా నేను ఒకసారి నాగలక్ష్మి ఇంటి దగ్గర చెప్పా, గుర్తుందమ్మా? దీని పూర్తి వివరణ ఈరోజు మీకు చెప్పాను. ఇది వాక్యానుసారమైన వివరణ. ఇంత లోతుగా మనం వెళ్తేనే కానీ వాక్యం అనేది మనకి అర్థమవ్వదు. చిన్నపిల్లలకు చెప్తున్నాం కదా, జల ప్రళయం గురించి మీకు నెక్స్ట్ ఇయర్ నేర్పిస్తాం. కాకిని పంపించాడు, అది తిరుగుతుందా? తిరిగి వచ్చిందా? పావురాన్ని పంపించాడు, అది తిరిగి వచ్చిందా? తిరిగి రాలేదా? అది తిరిగి రాలేదండి, అది తిరిగి రాలేదు. మరి యేసుక్రీస్తుని అన్నయ్య అని పిలవచ్చండి? పిలవచ్చా? పిలవకూడదండి. ఆయన హోదా తగ్గిపోద్ది. ప్రభువు అని పిలవాలంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ మాటలన్నీ చెప్తుంటే చాలా మందికి ఎలా ఉందంటే చాలా బాధగా ఉంది. కానీ వాక్యానుసారమైన వివరణ. కాకి సవాలను తింటూ ఉండిపోయిందా? తినడానికి పర్మిషన్ లేదు కదా, అసలు అనుమతి లేదు. వాటిని మన జీవితానికి పోల్చి చెప్పడం కూడా సమంజసం కాదు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇలాంటి మెసేజ్లు ఏమన్నా చెప్పి యూట్యూబ్లో పెడితే రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు పెట్టచ్చు, ఏమవుతుంది? 25 పాటలు చేసి పెడితే ఒక్క కామెంట్ కూడా రాలా. అంటే బాగానే ఉన్నాయని బాగలేదనా? బాగానే నేను ప్రార్థన చేసి ముగించుకుంటా. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ఆదాము గారు ఏదైనా వనంలో ఏం తిన్నారు, గెంటి వేయబడిన తర్వాత ఏం తిన్నారు, నోవాహు గారు జలప్రలయానికి ముందేం తిన్నాడు, జలప్రలయం తర్వాత ఏం తిన్నాడు, ఇజ్రాయేలీలు ఏం తిన్నారు, మేమేం తినాలి, జలప్రలయానికి ముందు జీవరాశుల ఆహారం ఏంటి, తర్వాత ఆహారం ఏంటి, ఈనాటి ఆహారం ఏంటి, నీ పిల్లలు సవివరంగా తెలియజేసిన తండ్రి. నీ పిల్లలు విన్నారు. రేపు కూడా ఇంకొన్ని మంచి విషయాలు చెప్పే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.